36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మనకు మోటార్ వాహనాల చట్టం కొత్త చట్టం మనకు 1/7/1989 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జనవరి నెలలో ప్రతి మొదటి వారాన్ని కూడా రహదారి భద్రతా వారోత్సవాలుగా మనం ఒక వారం పాటు జరిపేవాళ్ళం. మరి వారం పాటు జరిపి మనం కనుక సలహాలు సూచనలు కనుక ప్రజలందరికీ ఇస్తే మిగిలిన 51 వారాలు కూడా వాళ్ళ భద్రత గురించిన నినాదాలతో వారి యొక్క సేఫ్ డ్రైవింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రమాదాలు నివారించడానికి తగు చర్యలు తీసుకున్నారు. కానీ గత 3-4 సంవత్సరాలుగా ప్రమాదాలు ఇంకా నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే భావనతో వారం రోజుల పాటు చేస్తే సరిపోదు, ఇది ఒక నెల పాటు జరపాలని చెప్పి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా 2024 సంవత్సరం నుంచి కూడా మనం 1 మంత్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాము. మరి దేశవ్యాప్తంగా జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చేయమని ఇచ్చారు. మన రాష్ట్రంలో మన సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ యొక్క మాసోత్సవాలని ఘనంగా నిర్వహించి చేయాలని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం నిన్నటి రోజున అన్ని కలెక్టర్ కార్యాలయాలు, జిల్లాల్లో కూడా ఈ రహదారి భద్రతకు సంబంధించినటువంటి పోస్టర్స్ అయితేనేమి, పబ్లిసిటీ మెటీరియల్ అయితేనేమి, వాహనాలు అయితేనేమి, లేకపోతే స్టిక్కర్స్, ఇవన్నీ కూడా పోలీస్ శాఖ, రవాణా శాఖ, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీసులో ఇనాగరల్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంతమందికి ఇవ్వగలిగాము, కొంతమందికి ఇవ్వలేకపోయాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు విశదీకరించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మనం ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏది మన యాక్సిడెంట్కి సంబంధించి కానీ, యాక్సిడెంట్స్ డెత్స్కి సంబంధించి కానీ. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోవడానిలో భాగంగా మనం జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీస్ అని మనం ఏర్పాటు చేశాము. దీంట్లో ఒక రవాణా శాఖ ఒకటే కాకుండా పోలీస్ శాఖ, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ 3 రకాలుగా యొక్క ప్రమాదాలు నివారించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరి రోడ్ ఇంజనీర్లు అందరూ కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉండడము, లేకుండా రోడ్డు మీద ప్రాపర్గా లైటింగ్ లేకపోవడము, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గుర్తించారు. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అట్లాగే R&Bలో కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లాగే స్టేట్ హైవేస్ అన్నీ కూడా R&B డిపార్ట్మెంట్కి ఒక ఎస్సీ గారు ఉంటారు. అలాగే రూరల్ రోడ్స్ అంతటి కూడా పంచాయతీరాజ్ నుంచి సంబంధించిన ఒక ఎస్సీ గారు ఉంటారు. అట్లాగే మున్సిపాలిటీస్, అర్బన్ ఏరియాస్లో అంతా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి అర్బన్ రోడ్స్ అన్నీ కూడా మన మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మరి వారిని కూడా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యంగా చేరడం జరిగింది. పోలీసు శాఖ, రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్గా దీంట్లో ఉన్నారు. అట్లాగే ఆర్టీసీ, ఎక్కువ వాహనాలు ఉన్న సంస్థ ఆర్టీసీని కూడా దీంట్లో మెంబర్గా పెట్టడం జరిగింది. వీరు కాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకునే చర్యల్లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని, అలాగే డిఎంఎడ్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారిని, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్లో కొంతమందిని, అలాగే DCHS, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన కోఆర్డినేటర్, అన్ని డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేస్తేనే ఈ ప్రమాదాలు నివారించడం అని చెప్పి గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాం. దీంట్లో ప్రతి నెల కూడా ఈ యొక్క భద్రత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. గత నెలలో జరిగినటువంటి తీవ్రమైన ప్రమాదాలని అన్ని విశ్లేషణ చేసి వాటికి తదుపరి చర్యలు తీసుకోకుండా అక్కడ ఎలా చేయాలనే దాని గురించి ఆ యొక్క కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే మనకు రోడ్డు ప్రమాదాలు, అంటే రోడ్డు ట్రాఫిక్ కూడా మనకు 8 నుంచి 10% రవాణా అవసరాలు పెరుగుతున్నాయి, వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మనకు రోడ్లు అయితే పెరగట్లేదు. ఉన్న రోడ్లని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పబ్లిక్ దాన్ని గుర్తించకుండా స్పీడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, తర్వాత ఇర్రెగ్యులర్ పార్కింగ్ చేయడం వల్ల అర్బన్ ఏరియాస్లో కూడా మనకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనకు రూల్ ప్రకారంగా 2 వీలర్, ఇప్పుడు మన గత సంవత్సరం కనుక చూసుకుంటే దాదాపుగా ప్రతి నెల కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో 30 నుంచి 32 మంది చనిపోతున్నారు. దీంట్లో దాదాపు సగం మంది, అంటే 15 నుంచి 16 మంది
టూ వీలర్ యాక్సిడెంట్స్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకి తలకు గాయాలై చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరి దీన్ని సుప్రీంకోర్టు కూడా కమిటీ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనిని ఎన్ఫోర్స్మెంట్ యాంగిల్లో ప్రజలకి మనం తెలియచేయాలని చెప్పి విన్నవించడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ కూడా ప్రతి నెల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భద్రతా కార్యక్రమాల గురించి అలాగే ఎన్ఫోర్స్మెంట్ గురించి దీని గురించి కూడా చర్యలు తీసుకుంటా ఉంది. గత నెలలో మన విజయవాడ హైకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా హెల్మెట్స్ అనేవి కనపడట్లేదు. ఒక 10% మంది కూడా హెల్మెట్స్ వాడడం లేదు. దానివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పోలీసులు కానీ రవాణా శాఖ కానీ ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవడం లేదని చెప్పి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాంతో మరి పోలీస్ శాఖ అంటే మాకున్న తనిఖీ అధికారులు దాదాపు ఒక జిల్లా మొత్తం కలిపి మనకు ఒక 20 మంది ఉన్నారు. ఒక 10 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయి. ఉన్న వాటితోనే మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. కానీ ఇంకా పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి ట్రాఫిక్ వింగ్ పోలీస్ సిబ్బంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సిపి గారు కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి డీసీపీ ట్రాఫిక్ ఆదేశాలు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం చేయమని చెప్పి గత నెల 25వ తారీఖు నుంచి కూడా మరి మీరు చూస్తే ఇప్పుడు మరి మీకు కూడా పబ్లిక్గా విజిబుల్గా నిన్న కోర్టు కూడా మళ్ళీ 10వ తారీఖు రివ్యూ అయినప్పుడు హైకోర్టు కూడా కామెంట్ చేసింది. ఎందుకంటే జడ్జీలు చాలామంది విజయవాడ నగరంలోనే ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 10% నుంచి 30% వరకు వాహనాలు ఇంకా హెల్మెట్స్ వాడుతున్నారు. ఇంకా 70% మంది హెల్మెట్స్ వాడడం లేదు. మరి వీటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత మాకుందని చెప్పి, కానీ ఎన్ఫోర్స్మెంట్ వల్లనే ఇది జరిగే సమస్య కాదు. దీన్ని అంటే మీ ద్వారా ప్రజలందరికీ మనం తెలియజేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము మీటింగ్స్ పెట్టి లేకుంటే కమిటీస్ పెట్టి లేకుంటే స్కూల్స్ పెట్టి ప్రతిరోజు కూడా దాదాపు 200 నుంచి 300 మందికి 500 మందికి మనం చెప్పగలుగుతున్నాం. దాంట్లో ఒక 10% 50 మంది మారినా కూడా మరి యొక్క ప్రమాదాలు మనం నివారించవచ్చు అని చెప్పి ఉద్దేశంతో మేము ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నాం. అండ్ మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా అయితే ఈ యొక్క ఎక్కువ మందికి ఈ వివరణ చేరి వాళ్ళలో కొంతమంది అన్నా తమ ప్రాణాలను కాపాడుకొని వారి యొక్క ఫ్యామిలీస్ని వాళ్ళ యొక్క దీనికి జరిగే ఇబ్బందుల నుంచి తొలగించుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మీకు వేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు మనం ఇప్పుడు 30 రోజులు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం అన్ని రకాల వాళ్ళకి మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎక్కడ మనం ఇప్పుడు కొన్ని ఐ క్యాంప్స్ అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం. నందిగామ, జగ్గైపేట, విజయవాడ టౌన్లో ఒక 4-5 క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే స్కూల్ పిల్లలకి మన దగ్గర ఉన్నటువంటి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ గారు అట్లాగే ఒక డాక్టర్ గారు ఎక్స్క్లూజివ్గా అపాయింట్ అయ్యారు మన జిల్లాకి. మరి దీంట్లో ఇంకొక 10-12 పోస్టుల దాకా పోలీస్ శాఖ నుంచి రావాల్సిన అవసరం ఉంది. అట్లా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి వారు లేకపోయినప్పుడు వీళ్ళ ద్వారా మేము ఇప్పుడు ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళి దాదాపు 200-300 మంది చిల్డ్రన్కి ఈ వాళ్ళ దగ్గర నుంచి అయినా కనీసం రేపటి భారత పౌరులైనా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎందుకంటే పెద్దలు ఎవరు పాటించడానికి ఇబ్బంది పడుతున్నారు, పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాలు గత 6-7 నెలలుగా ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి చెప్తున్నాము. వాళ్ళకి దైనందిక చర్యలు భాగంగా అలాగే ర్యాలీస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. పోలీస్ శాఖ, రవాణా శాఖ కలిపి హెల్మెట్ యొక్క ఉపయోగం గురించి మన విజయవాడ నగరంలోనూ అట్లాగే నందిగామ, జగ్గైపేటలో కూడా ఒక 4-5 ర్యాలీస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వాకథాన్ అంటే ప్రజలకు చైతన్యవంతం చేయడానికి జిల్లాధికారులందరితో కూడా పోలీస్ అధికారులు, సిపి గారు, రవాణా శాఖ అధికారులు అందరూ కూడా ఒక వాకథాన్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. అట్లాగే స్కూల్ బస్సు డ్రైవర్లకి అందరికీ కూడా ఒక సపరేట్గా 2 రోజులు కార్యక్రమం పెడుతున్నాం. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాటిని అందరినీ పాటించమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఆటో డ్రైవర్లకి, ఎందుకంటే స్కూల్ పిల్లల్ని క్యారీ చేసే ఆటో డ్రైవర్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అట్లాగే ఈ రోడ్స్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ అన్నీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్ అధికారులు జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఫర్దర్గా మనకు ఆ బ్లాక్ స్పాట్ని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఒక 3-4 రోజుల పాటు మనకు ఇక్కడ నుంచి విజయవాడ టు హైదరాబాదు, అట్లాగే విజయవాడ టు మచిలీపట్నం ఈ నేషనల్ హైవే మీద మనకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ వీటికి సంబంధించినటువంటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ గురించి కూడా 3 రోజులు తీసుకుంటారు. అట్లాగే పిల్లలందరికీ కూడా ఎస్ఏ రైటింగ్ పోటీలు అంటే రహదారి భద్రతకు సంబంధించి ఎలక్యూషన్ కాంపిటీషన్, అట్లాగే పెయింటింగ్ కాంపిటీషన్ కూడా పెడుతున్నాం. వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి, అలాగే స్కూల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో కూడా మనం కోఆర్డినేట్ చేసి చాలామంది పిల్లలకి, అట్లాగే లారీ డ్రైవర్లు కూడా ఎవరైతే ప్రమాదాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు మనం ఈ యొక్క 30 రోజుల్లో మనం పెడుతున్నాం. ఇదంతా కూడా మీకు ఇచ్చినటువంటి
దీంట్లో మనకు డీటెయిల్గా 30 రోజులు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో వివరంగా చెప్పడం జరిగింది. బట్ మనకు ప్రమాదాలు మనం ఈ ప్రమాదాలకు సంబంధించినటువంటి నివారణ చర్యలు కనుక మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా, లేకుంటే హెల్మెట్ వాడడం ద్వారా, అట్లాగే లేకుంటే సెల్ ఫోన్ మాట్లాడు. ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు కూడా సెల్ ఫోన్కి మనకు సంబంధించి మీరు కూడా పబ్లిక్ అందరూ కూడా మీరు రోడ్డు మీద చూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా మరి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే ప్రమాదాల కంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి వాటిని మేమైతే ఎవరైనా అంటే మా రవాణా శాఖ అధికారి అంటే విజిబుల్ అఫెన్సెస్ అంటే హెల్మెట్ లేకుండా ఉన్నవి, సీట్ బెల్ట్ లేకుండా ఉన్నవి, లేకుంటే పొల్యూషన్ పొగ వదులుతున్నవి కానీ, లేకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉన్నవి, దీని ఎన్ఫోర్స్మెంటు ఒక రవాణా అధికారులే కాకుండా ఎవరైనా కూడా పబ్లిక్ ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ తీసి విజిబుల్గా కనుక్కుంటే వాళ్ళకి ఫైన్లు వేయడానికి, ఎందుకంటే సోషల్ పోలీసింగ్ లాగా ఎవరైనా కూడా దీన్ని గుర్తించి మా వెబ్సైట్లో కనుక అప్లోడ్ చేస్తే మేము దాని మీద వాళ్ళందరికీ చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ ఈవీసీఆర్లను కూడా మనం చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. అలాంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. ప్రతి ఒక్కరు దీని బాధ్యతను ఎరిగి మనం కనీసం ఈ యొక్క కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలో 80 నుంచి 90% వరకు ప్రజలు హెల్మెట్లు ధరించడానికి మనం కనుక కంకణం కట్టుకొని అది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. మరి ఫైన్స్ రూపంలో కూడా ఇంతకుముందు 100 రూపీస్ ఉన్న ఫైన్ కూడా 2019 నుంచి మరి ఫైన్ కూడా 1000 రూపాయలు పెంచిన తర్వాత మనం అనుకున్న ఫైన్స్ కనుక ఎక్కువ పెంచితే కంప్లైంట్స్ వస్తుంది అనుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.